పిరమిడ్ మాస్టర్ కాని వాళ్ళందరికీ, ధ్యానులందరికీ, ధ్యానులు కాని వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడాను ఒక సూచన. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున, మరి నా తరఫున, భయంకరమైన వ్యాధికి కానీ కారణానికి కానీ భయపడకూడదు. భయం అనేది ఎప్పుడు ఉండకూడదు. భయం ఉంటే ఆ భయం ఆ వస్తువుని ఆకర్షిస్తుంది. నిర్భయంగా ఉండడం ప్రథమ సాధకుడి లక్షణం. కరోనా కానీ ఏ వైరస్ కానీ భయం లేని వాళ్ళని ఏమీ చేయదు. భయం ఉన్న వాళ్ళని అది ఆకర్షిస్తుంది. నిర్భయంగా ఉండడం నేర్చుకోవాలి. నిర్భయంగా ఉండాలంటే ధ్యానం ఎంతైనా తప్పనిసరి. మనిషి ధ్యానిగా అయినప్పుడే నిర్భయంగా ఉంటాడు. ధ్యానం అన్నది లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు భయంతో కుంచుకుపోతూ ఉంటాడు, భయంతో ముడుచుకుపోతూ ఉంటాడు. భయం అతన్ని ఆవహించి ఉంటుంది. అప్పుడు అన్నిటికీ లోపడతాడు. ఎందుకంటే ఆ భయం అతన్ని నిర్వీర్యుని చేస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటామో, నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటామో, నిర్భయంగా ఉంటామో, ఆత్మకి చావలేదు కదా, అప్పుడు మన శక్తి విజృంభించి ఉండి ఏ వైరస్ కానీ, ఏ బ్యాక్టీరియా కానీ, ఏ కారణం కానీ మనిషిని లొంగదీయదు. ముఖ్యంగా ఈ ధ్యానం అనేది కనుక పిరమిడ్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మనం తెలుసుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా. పిరమిడ్ ధ్యానం చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టుకుని ఆ పిరమిడ్స్ కింద ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను ధ్యానంతో పాటు ధర్మంలో ఉండాలి. అహింసా పరమో ధర్మ. ఏ జంతువుని, ఏ పక్షిని, ఏ చేపని, మత్స్యాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు. కనుక అందరూ శాకాహారులుగా ఉండి ధ్యానం చేస్తూ ఉంటే, అందులో పిరమిడ్ ధ్యానం కాస్త చేస్తుంటే, మరి ఆత్మ జ్ఞాన శాస్త్రం తెలుసుకుంటే, అంటే మన భయమే మనల్ని నిర్వీర్యం చేస్తుంది, మన నిర్వీర్యతే మనల్ని రోగగ్రస్తులు చేస్తుంది అని ఇది ఆధ్యాత్మిక సూత్రం. నిర్భయంగా ఉండాలి. అప్పుడు మనం సవీర్యంగా ఉంటాము. అప్పుడు ఏ యొక్క బాధకు మనకి రాదు, ఏ యొక్క వైరస్ మనల్ని ఏమీ అటాక్ చేయదు. కనుక అందరూ నిర్భయంగా ఉండి, ఆత్మజ్ఞాన సంపన్నులుగా ఉండి, ధ్యాన యోగులుగా ఉండి ఎవరిని వారు రక్షించుకోవాలని అని కోరుకుంటున్నాను. భగవద్గీత ఇదే చెప్పబడింది. ఉద్ధరేది ఆత్మను, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్, ఎవరు వారిని వాడి కింద దిగదార్చుకోకుండా సంరక్షించుకోవాలి. ఆత్మవే ఆత్మనో బంధువు, ఆత్మవే రిపురాత్మన అని భగవద్గీతలో ఉంది. అంటే ఎవరికి వాడే బంధువు, ఎవరికి వాడే శత్రువు. మనం ధ్యానం చేస్తే ధర్మంలో ఉంటే మనమే బంధువులము. మనం ధ్యానం చేయకుండా అధర్మంలో ఉంటే, హింసలు జీవిస్తే మనమే శత్రువులం. కనుక భగవద్గీత సూత్రాన్ని పాటించి అందరూ ధ్యానం చేసి నిర్భయులుగా ఉండి, ఆత్మజ్ఞాన సంపన్నులుగా ఉండి, మరి యోగగ్రస్తులు కాకుండా హాయిగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన భౌతికంగా లేకపోయినా ముందు ఆయన సందేశం తర్వాతనే మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఇప్పుడు మరి హోమం చేస్తున్నాం కదా, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కృష్ణవేణికి ఉంది డౌట్, మన శ్రీనివాసులకి ఉంది, మా మేడం కూడా అడిగింది, ఏం మీరు కొత్త అవతారం ఎత్తుతున్నారే అని చెప్పేసి. కొత్త అవతారం ఎత్తడం అంటే నానాటి గతికి నాటకము, కాలంక కన్నది కైవల్యము. ఈ జీవిత నాటకంలో ఇది ఒక పాత్ర అని నేను భావిస్తున్నాను. మరి ఎందుకు హోమం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నారు సారు అని కృష్ణవేణికి డౌట్ వచ్చి ఉంటుంది. ఈయన అడిగినాడు, నేను 18వ తేదీ, గత నెల 18వ తేదీ ఇక్కడ నందవరం క్లాస్కు వచ్చి ఆ రోజు వస్తానని చెప్పాను నేను. కానీ కృష్ణవేణి ఏమైందంటే, సార్ నా పిల్లలు లేరు, నాకు ఒక అనుభవం వచ్చింది, మరి ఆ అనుభవంలో ఒక హోమంలో కూర్చున్నాను, ఆ హోమంలో నా పిల్లలు కూడా ఉన్నారు, మరి ఇప్పుడు మీరు ఏదో హోమం చేస్తున్నారు అంటున్నారు, మరి పిల్లలు కూడా ఉంటే బాగుంటుంది, అది ధ్యానంలో నాకు అలాగ అనిపించింది, నిజంగా కూడా మరి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని అన్నది ఆమె. సరే అని చెప్పేసి ఈరోజు మనం ముహూర్తం పెట్టుకున్నాము. మరి ఎందుకు చేస్తున్నాము అనేదానికి ఒక 4 పాయింట్లు చెప్తాను నేను. ఎందుకు, తర్వాత ఏమిటిది, అది 2వది, తర్వాత ఎలా చేస్తాం అనేది 3వ స్టెప్. ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నానంటే, ప్రతిసారి మనం ఏమైనా అడ్రస్ చేస్తారు,
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారు. మరి ఆ ప్రకారంగా చూస్తే ఈయన మనకు ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు కదా. మరి ఫ్రెండ్ కాబట్టి, స్నేహితుడు కాబట్టి, ఆ స్నేహ భావంతో నాకు ఇది చేయాలనిపించింది. ఏ భావంతో? స్నేహ భావంతో చేయాలనిపించింది. అది మనకు ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ప్రతి మనిషికి రెండు కర్తవ్యాలు ఉంటాయి. మన అందరికీ జీవితంలో రెండు కర్తవ్యాలు ఉంటాయి. ఒకటి, జీవితాన్ని సాగనీయడం. ఒకటి, జీవితాన్ని సాగనీయడం. సాగనీయడం అంటే బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేస్తాం, ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, కూలి పనులు చేస్తాం. మరి ఏమి లేకపోతే దొంగతనం కూడా చేసేవాళ్ళు మనం చూస్తున్నాం. ఎందుకు? జీవితాన్ని సాగదీయడానికి ఏదో ఒక పని చేస్తాం మనం. అయితే రెండవది, ఒక నాణ్యానికి రెండు వైపుల బొమ్మ బరుసు అలాగా జీవితాన్ని సాగదీయడం ఒకటి, రెండు జీవితాన్ని సార్థకపరుచుకోవడం రెండొకటి. జీవితాన్ని సాగదీయడం అందరూ సాగదీస్తారు, అందులో మనం కూడా ఉన్నాం. కానీ రెండవ భాగంలో మనం ఉన్నామా లేదా? రెండో భాగం ఏంటి? జీవితాన్ని సార్థకపరుచుకోవడం. మరి మన కృష్ణవేణి దంపతులు జీవితాన్ని సార్థకపరుచుకుంటున్నారు. ఆ విధంగా సార్థకపరుచుకున్న వారికి చేయగలగాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అందుకే నాకు చేయాలనిపించింది ఈ హోమం. తర్వాత మూడవది, మనం చేయలేని ఈ సాహస కార్యక్రమాన్ని, మనం ఎవ్వరు చేయలేని ఈ సాహస కార్యక్రమాన్ని ఈ దంపతులు చేస్తున్నారు. కాబట్టి మనం చేయూతనివ్వవలసినటువంటి నైతిక బాధ్యత, ధర్మం మనందరి మీద ఉంది. అందుకే నేను ఈ క్రతువుని చేస్తున్నాను. క్రతువు అంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అని అర్థం. మరి మనం ఎవరు చేయలేని సాహసం అంటే, మామూలుగా మనకు అక్కడ డబ్బులు కలెక్ట్ చేయడానికి మనకు పుస్తకాలు ఇచ్చిపోతుంటారు. ఇస్తారు కానీ మనం ఎవరిని అడగలేము. మొహమాటంతో ఏదో మన ఇంట్లోనే వాళ్ళు 4 పేర్లు రాసి, వాళ్ళు ఎంత చెప్పినా, సీనియర్ మాస్టర్స్ ఎంత చెప్పినా, ఇది చేయడం వల్ల మీకు అహం పోతుంది, మీ కర్మలు తొలగిపోతాయని వాళ్ళు ఎంత చెప్పినా ప్రాక్టికల్గా మనం ఆ పని చేయలేం. అది మన ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, ఎవరో 100కి ఉండొచ్చు. కానీ మన శ్రీనివాసులు ఈ దంపతులు మన అహాన్ని పూర్తిగా మూటగట్టి పక్కన పెట్టేసి కర్తాల్లో 8,000 మరి సుమారు వారం రోజులు భిక్షాటం చేశారు. జోలో పట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు, బృహత్తర కార్యక్రమం చేపట్టాను, దానం చేయండి అని చెప్పేసి 70,000 దాకా వచ్చి ఆ దానం చేసిన పుణ్యాత్ములందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆయన చేస్తున్నాడు కాబట్టి మనము ఆయనకు మద్దతునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత అయితే కర్తృత్వ భావన లేకుండా ముందుకు పోతే ఆయనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇది నేను చేస్తున్నాననే భావన ఏ మూలన కొంచెం వచ్చినా కూడా ఆయనకు వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేటువంటి శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి కడు జాగ్రత్తతో, కడు ఎరుకతో ఉండాలి ఈ దంపతులు. ఆ భావన ఎక్కడా రాకుండా చూసుకోవాలి. ఇది నా మాటగా భావించకండి. వాళ్ళిద్దరి మధ్య నేను కూర్చున్నాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నా ద్వారా వాళ్ళు చెప్పిస్తున్నారు అనుకోండి. తర్వాత ఈరోజు దీపారాధన చేశాను మనం. ఇది శ్రీచక్ర పిరమిడ్ కాబట్టి భవిష్యత్తులో అంటే నా సూచన. ఇది నిరంతరము అఖండ దీపం ఒకటి ఉంటే బాగుంటుంది అన్నది నా సూచన. తర్వాత ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు మనం ఎందుకులోనే ఉన్నాం, ఎందుకు చేస్తున్నాము
అనేదానికి చెప్పాను కదా. ఒకటి స్నేహభావంతో చేస్తున్నాము, తర్వాత వాళ్ళ జీవితాన్ని సార్థకపరుచుకుంటున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాము, తర్వాత ఎవరూ చేయలేనటువంటి ఈ సాహస కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మన నైతిక బాధ్యత వారికి సపోర్ట్ చేయడం అది. తర్వాత ఈయన కూతుర్లకు కూడా భవిష్యత్తులో చాలా బాధ్యత ఉంది. ఎంత బాధ్యత ఉందంటే అది మాటల్లో చెప్పలేను. సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను అమ్మాయిలు. తర్వాత ఇప్పుడు మొదటి భాగం అయిపోయింది కదా. మొదటి భాగం ఏంటి? ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసింది కదా. తర్వాత నెక్స్ట్ ఏమిటి హోమము? పిరమిడ్ మాస్టర్లు అంటే ఎవరికి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు కదా, ఈయన పిరమిడ్ మాస్టర్ కదా, ఈయన ఏం చేస్తున్నాడు అని చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏమిటిది? ఇది నాకు ఎక్కడ పరిచయం ఏంటంటే 2024 సంవత్సరంలో మేము అమెరికాకు వెళ్ళాము మా పిల్లల దగ్గరికి. వెళ్తే అక్కడ 5వ తరగతి చదువుతున్న నా మనవరాలు, 8వ తరగతి చదువుతున్న నా మనవరాలు ఇద్దరు వచ్చి, ఒక అమ్మాయి అక్కడే ఆ ఫోటోలో ఉంటుంది ఆ బ్యానర్ల కింద వచ్చి, తాతయ్య మేము ఒక హోమ్ నేర్చుకున్నాము, రేపు పొద్దున్న స్నానం చేసిరండి, మేము హోమ్ చేసి చూపిస్తాం మీకు అన్నారు. ఏంటి హోమం పేరు అంటే సకల దేవత వ్యాహృతి హోమము అని చెప్పారు వాళ్ళు. నా మనవరాల దగ్గర నేర్చుకున్నాను, ఇది తెలుసుకున్నాను ఫస్ట్. అమెరికాలో వాళ్ళు మరి వాళ్ళకెవరు నేర్పించారంటే మనకు సమీపంలోనే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, దిగంబర స్వామి కృష్ణగిరిలో. ఆయన శిష్యుడు అక్కడ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన చాలా ఉన్నత పదవిలో ఉన్నారు అమెరికాలో. ఆయన ద్వారా మా మనవరాళ్ళకు, మా పిల్లలు, మన తెలుగు మన ఇండియన్స్కి అందరికీ నేర్చుకోవడం అక్కడ నాకు పరిచయం అయింది. తర్వాత దీనికి రెఫరెన్స్ ఎక్కడుందంటే భగవద్గీతలో కర్మయోగంలో 3వ అధ్యాయం కర్మయోగంలో 11వ శ్లోకంలో ఏం చెప్తారంటే, దేవాన్ భావయతాని తే దేవా భావయంతవః పరస్పరం భావయంత శ్రేయ పరమాభ్యుధ అని భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. దాని భావన ఏంటంటే, యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. మీరు అంటే మనుషులు, మనం దేవతలను తృప్తిపరచాలి. వారు తిరిగి మిమ్మల్ని వృద్ధి చేస్తారు, మీకు ప్రియాన్ని చేకూరుస్తారు. పరస్పర సహకారంచే సర్వులకు శ్రేయస్సు కలుగుతుంది. మరి లోక కార్యాలను నిర్వహించడానికి నియమించబడిన పాలకులే దేవతలు. దేవతలు ఎవరంటే ఈ లోకాన్ని పాలించడానికి నియమించబడినటువంటి వారే దేవతలు. మరి వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఇన్వైట్ చేస్తాం. ఎందుకు ఇన్వైట్ చేస్తామంటే, మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగితే మనం మన బంధుమిత్రులు అందరినీ పిలుస్తాం. వాళ్ళనే కాకుండా ఊరిలో ఒక మంచి పలుకుబడిన చాలా ఉన్నత పదవిలో ఉన్నవారు, అంటే ఉదాహరణకు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కూడా కావచ్చు. అంటే అందరు ప్రెసిడెంట్ పిలవలేరు, కానీ ఎవరికి వీలుందో వాళ్ళు పిలుస్తారు. ఉదాహరణకు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన డ్రైవర్ కూతురు పెళ్లి జరిగితే ఆయన పోయినాడు. మనం ప్రతి చీఫ్ మినిస్టర్ మన ఇంటి పెళ్లి జరిగితే వస్తాడా? కానీ మనకి ఏదో ఒక లింక్ అనేది ఉంటే అంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా వాళ్ళు వస్తారు. వచ్చి ఎన్నో కానుకలు, ఎన్నో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. అలాగే మనం చేస్తున్నటువంటి ఈ శుభకార్యానికి మనము దేవతలను ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు. తర్వాత ఇది భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఏం చెప్తారంటే, యజ్ఞదాన తపఃకర్మ న త్యజ్యాం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మనుషులెవ్వరూ కూడా ఈ 3ంటిని వదిలిపెట్టకూడదు. ఏం 3ంటిని? యజ్ఞము, దానము, తపస్సు. ఈ 3ంటిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇవి త్యజించవలసినటువంటి కర్మలు కావు. ఇవి చేయడం వల్ల మనకు ఏమి జరుగుతుందంటే, ముఖ్యంగా బుద్ధిమంతులైన వారికి ఈ యజ్ఞదాన తపస్సులు చేస్తే వారి బుద్ధి శుద్ధి పడుతుంది. కాబట్టి మన బుద్ధిని శుద్ధి పడడానికి మనం ఈ హోమము చేస్తున్నాం.
బుద్ధులు శుద్ధిపడటానికి, తర్వాత బాహ్యంగా కూడా ఈ వాతావరణం అంతా శుద్ధిపడటానికి కూడా ఈ హోమం నుంచి వచ్చేటువంటి పొగల వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కూడా తొలగిపోతుంది. ఇవి 3 కారణాలు, 3 పాయింట్లు. ఎందుకు, ఏమిటి, నాకు ఎలా పరిచయం ఉంది, ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒకానొక ప్రక్రియ ఈ యజ్ఞము హోమము అనేది. తర్వాత 3వది ఏంటి, ఎలా చేయాలి, దీన్ని ఎలా చేస్తున్నామంటే, ఇప్పుడు మనం 21 ఇటుకలు వాడాం. మనం 21 ఇటుకలు ఎందుకు వాడామంటే, ఈ 21 ఇటుకలు దేనికి సంకేతం అంటే, 5 ఇటుకలు పంచభూతాలకు సంకేతము, మరొక 5 ఇటుకలు పంచ ప్రాణాలకు సంకేతము, మరొక 5 ఇటుకలు పంచ కర్మేంద్రియాలకు సంకేతము, 3 ఇటుకలు వచ్చి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, బ్రహ్మ విష్ణు శివ, ఈ ముగ్గురికి సంకేతము. అంటే మనం గుడిలో మనం దర్శించే విగ్రహాలు కూడా ఇక్కడ మన ముందే ఆ ఇటుక రూపంలో ఉన్నాయన్న భావన మనం చేయాలి. తర్వాత మరొక 3 ఇటుకలు త్రిగుణాలకు, అంటే మనలోని ఆ గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటికి సంకేతం అన్నమాట. ఇటుకలు ఎందుకు ఇటుకలు వాడుతున్నామంటే, ఇటుకలు దేవతలకు ఆరాధన స్థలంగా పరిగణించబడతాయి. తర్వాత ఈ యజ్ఞంలో నేను వాడుతున్నటువంటి ఉన్నాయి కదా సన్నిధులు అంటారే, వాటిని వేప చెట్టు బెరడు వాడాను. వేప చెట్టు బెరడు ఎందుకు వాడతారంటే, శివుడు శక్తికి అది సంకేతం, వేప చెట్టు బెరడు. తర్వాత శనిదేవుడు మనస్సు శాంతిగా ఉండడానికి, రుణ విముక్తికి చింతబెరడును ఉపయోగించాను. తర్వాత విష్ణు శివుడు ప్రతీక చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే ఉసిరి చెట్టు బెరడు వాడాము. తర్వాత ఒక్క పాయింట్ మర్చాను నేను, ఎందుకు చేస్తున్నాము అనే దాంట్లో 4వ పాయింట్ ఏంటంటే, మహాభారత యుద్ధం 18 రోజుల యుద్ధ అనంతరం మునులు ఋషులు ధర్మరాజుకు ఒక సలహా చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు అశ్వమేధ యాగం చేయండి, అశ్వమేధ యాగం చేస్తే మళ్ళీ మీ పూర్వ వైభవము తిరిగి వస్తుంది అని ఆయనకు సలహా చెప్తారు. ఆయన దిగులుగా కూర్చొని ఉంటాడు. వేరు ధర్మరాజు దిగులుగా కూర్చొని ఉంటే కాదు అశ్వమేధ యాగం. దిగులుగా కూర్చొని ఉంటే, ఎందుకు దిగులుగా కూర్చున్నాయంటే, ఉన్న డబ్బు అంటే ఇప్పుడు మనకు డబ్బు, ఆ కాలంలో బంగారం, ఉన్న బంగారం అంతా యుద్ధానికి ఖర్చు అయిపోయింది, అందరూ చనిపోయినారు. ఇప్పుడు అసలు మనకు ఏం ధనం అనేది లేదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. మరి మన పూర్వ వైభవం తీసుకురావడానికి డబ్బు లేదు కదా, ధనం లేదు కదా అని దిగులుగా ఉంటే, అప్పుడు ఆయనకు వ్యాస మహాముని ఆయనకు ఒక సలహా చెప్తాడు. ఏంటంటే, నువ్వు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక చోట బంగారు నాణ్యాలు అంటే లంకె బిందెలు ఉన్నాయి భూగర్భంలో, అవి ఇలాంటి కార్యక్రమాల కోసం వెళ్ళిన వారికి దొరుకుతాయి, అవి పలానా చోట ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తే ధర్మరాజు అర్జునుడు అక్కడికి వెళ్తారు. వెళ్ళి ముందు భూమాతను ప్రార్థిస్తారు. అమ్మా భూమాత, ఇట్లా మేము యజ్ఞం తలపెట్టాము, మరి ఇక్కడ ఉన్నాయని మాకు మునుల వారు చెప్పారు, వ్యాసమునుల వారు, నువ్వు అనుమతిస్తే మేము తీసుకుంటాము అంటే, వెంటనే అక్కడ ఆ మంచు కొండలంతా కరిగిపోయి ఆ ధనం అంతా కూడా బయటికి వస్తుంది. దాన్ని తీసుకుని వచ్చి చేస్తారు. మరి ఇప్పుడు నేను ఎందుకు ఈ హోమం చేస్తున్నానంటే, మన శ్రీనివాస దంపతులు స్వామివారికి సేవ చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? నందవరంలో ఒక చిన్న గదిలో ఉన్నారు. 2 ఆడపిల్లలు. అంటే సేవ ఇంకేం లేదు, అంటే జీవితాన్ని సార్థకపరుచుకుంటూ ఉన్న క్రమములో
అసలు కనీసం బాత్రూమ్ కూడా లేదు, అక్కడ టాయిలెట్ పోయినట్టు కూడా లేదు పాపం వాళ్ళకు. వాళ్ళకి అవన్నీ లేవు, మనకు లిటరల్ లేదే అది లేదని వాళ్ళ దృష్టి అంతా శవం మీదే ఉంది. అటువంటి సమయంలో ఇంకా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు పొలిమేర దాటి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండను అని సందేశం. ఎవరి నుంచి? మన సదానంద యోగి వారి నుంచి వస్తే ఆయన ఎందుకు నేను వెళ్ళకూడదు అంటే, నువ్వు ఒక పిరమిడ్ కట్టాలి. పిరమిడ్ కట్టాలి అంటే ఆ కొలతలు ఎంత? ఆ కొలతలు కూడా ఆయనే చెప్పినాడు, 36x36 అని చెప్పినాడు. తర్వాత మరి దీనికి డబ్బు ఎంత అవుతుంది, ఎట్లా? ఆయనకు అసలు చదివే రాదు పాపం. డబ్బులు ఎంత, ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి? దానికి ఆయన చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఎవరు చెప్పిన క్యాలిక్యులేషన్? సదానంద యోగుల వారు ధ్యానంలో చెప్పిన క్యాలిక్యులేషన్ ఏంటంటే, నువ్వు 144 మందిని సభ్యులుగా చేర్చుకో, ఒక్కొక్కరు 1,44,000 వాళ్ళ దగ్గర తీసుకుంటే వేసి కట్టేసి తీసుకోవడం కాదు. ఉంటారు పుణ్యాత్ములు ఇచ్చేవాళ్ళు, దాన గుణం కలిగినటువంటి వాళ్ళు అని ఎవరిని బలవంతం చేయడం లేదు. తీసుకుంటే ఎంత అవుతుంది దీనికి ఖర్చు అంటే ఒక ఫిగర్ చెప్పినాడు. ఈ 144 ఇంటూ 1,44 చేస్తే ఎంత వస్తుందంటే 2,07,36,000 అవుతుంది. మరి ఇప్పటికీ ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళు కొందరు చేరారు. మరి మిగిలిన వాళ్ళు ఆ పుణ్యాత్ములు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అక్కడ వ్యాసముని వారు పలానా చోట ధనం ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకొని నిరాఘాటంగా యాగం చేసుకో అన్నాడు. మరి ఈ హోమం నేను ఎందుకు చేస్తున్నానంటే, ఆ పుణ్యాత్ములు ఎక్కడున్నారో ఏమో వాళ్లకు ఈ పంచభూతాలు సందేశం ఇవ్వాల్సిందిగా, ఈ సందేశాన్ని వాళ్లకు చేర్చవలసిందిగా. ఎవరికి? ఆ 144 మందికి చేరిస్తే మరి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అనుమానాలు ఉండొచ్చు, ఆయన చేస్తాడా చేయడా. ఎందుకంటే డబ్బు అంత చిన్న పని కాదు ఇవ్వటం. ఎవరు ఇవ్వకపోయినా ఇది మాత్రం ఆగదు. అమ్మిన వాళ్ళు సర్వం అమ్మిన చేయగలిగినటువంటి పట్టుదల కలిగినటువంటి వాడు మన శ్రీనివాసులు కృష్ణవేణి. కాబట్టి ఈ హోమము ద్వారా పంచభూతాలు ఆ పుణ్యాత్ములకు ఏ సమాచారాన్ని ఆ సదానంద యోగుల వారు ఆయనకు ధ్యానములో చెప్పినటువంటి, ఇది ఆయనకు స్వబుద్ధితో చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. ఇది కేవలం ఆ సదానంద యోగుల వారి ప్రేరణతో చేపట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి మనమందరం ఆయనకు చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ హోమము ద్వారా ఆ పంచభూతాల సాక్షిగా, ఆ పంచభూతాలే ఆ 144 మందికి ఈ సమాచారాన్ని అందజేయాలని, తదనంతరం ఇది అద్భుతంగా పిరమిడ్ పూర్తి కావాలని మనం సంకల్పిస్తూ, మనం ఇప్పుడు ఎలా చేయాలి చూద్దామా. ఎందుకు చేస్తున్నాము అనేది చెప్పినాను, తర్వాత ఏమిటి దీని గురించి రెఫరెన్స్ ఏంటి అని చెప్పినాను. ఇప్పుడు ఇంకా మనం ప్రారంభించుకుందాం. ప్రారంభించుకోవడానికి ముందుగా ఒక్కతూరి మళ్ళీ 3 సార్లు ఓంకారం చెప్పండి. 3 సార్లు ఓంకారం చెప్పేటప్పుడు మొదటిసారి ఓంకారం చెప్పిన పిదప మనసులో మీరు మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను స్మరించుకొని వాళ్లకు పాద నమస్కారం చేసుకోండి. వాళ్ళు లోకంలో ఉన్నా లేకపోయినా. మొదటి ఓంకారానికి నేను ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. రెండవ ఓంకారానికి మన గురువులు పత్రిజీ, తర్వాత సదానంద యోగుల వారు, మనకు జ్ఞానాన్ని అందించినటువంటి ఎందరో గురువులు ఉంటారు. వాళ్ళందరినీ స్మరించుకొని
వాళ్లకు నమస్కరించుకోండి. మూడవ ఓంకారం చెప్పినప్పుడు సంఘంలో ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఈ హోమకుండం చేశారు. నిన్న కోయిల గట్ల నుంచి ఆవు పేడను కూడా మోసుకొని వచ్చి ఇక్కడ కొందరు తయారు చేశారు. అక్కడ కెమెరామెన్ ఉన్నాడు, తర్వాత అక్కడ వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతోనే మనం ఏ పనైనా, ఒక పని ఒక్కరు ఎప్పుడు చేయలేరు. ప్రతి పని కనుక అందరి సహకారమే ఉంటుంది. సంఘంలో అందరి సహకారం ఉంటుంది. కాబట్టి మూడవ ఓంకారం చెప్పినప్పుడు ఆ సంఘంలోని సభ్యులందరికీ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఓంకారం చెప్పండి 3 సార్లు. ఆ హోమ ప్రజ్వలన చేయడానికి ఒక 2 స్టెప్స్ ఉన్నాయి. దాని తర్వాత నేను చెప్తాను హోమ ప్రజ్వలనం చేసేది. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని ప్రార్థించుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఇంకా ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్పినప్పుడు ఎవరన్నా ఒకరు తీసుకొని, ఇక్కడ పవిత్ర జలం ఉంది, దాన్ని ఇక్కడ అందరి ఎదురుగా పడేటట్టు చల్లాల. నేను మంత్రం చెప్పిన తర్వాత ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచిః. ఓం శ్రీ పుండరీకాక్ష. అది తీసుకొని అందరి ఎత్తింద అది పడేటట్టు స్ప్రింకిల్ చేయి. ఇక్కడ వస్తువుల మీద అందరిని ఎత్తింద పడాలి. ఓం శ్రీ పుండరీకాక్ష, ఓం శ్రీ పుండరీకాక్ష, ఓం శ్రీ పుండరీకాక్ష. మంచిగా కావాలి, తాగడానికి కాదు. వాళ్ళు కృష్ణవేణి శ్రీనివాసులు ఆచమనం చేయాలి. చేతులు కడుక్కోండి, పుష్ చేయి కడుక్కోండి. స్పూన్తో, ఎడం చేతితో స్పూన్ తీసుకొని చేయి కడుక్కో. ఓకే. ఇప్పుడు నేను కేశవాయ స్వాహ అంటే నువ్వు తాగలేదాన్ని. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. చేయి కడుక్కో. ఇప్పుడు కృష్ణవేణి పిల్లలు కూడా ఓం కేశవాయ స్వాహ తాగల, చేతిలో పోసుకొని. ఓం మాధవాయ స్వాహ మళ్ళీ. ఓం నారాయణ స్వాహ పాపకి. చేయగడుకొని పాపకి 3 సార్లు అయింది కదా. ఫస్ట్ చేయగడుకో. ఇప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. చేయగడుకో. ఇప్పుడు ఈ చెల్లెలకి చేయగడుకో. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. చేయగడుకో. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఆ ప్రజ్వలన చేయడానికి ముందు అందరూ, ఇప్పుడు హోమం చేసేది మన శ్రీనివాస దంపతులు వాళ్ళ పిల్లలైనా మనం అంతా కూడా ఆ కుటుంబ సభ్యులమే, ఆత్మ బంధువులమే. అందరి సంకల్పం ఒక్కటే. ఏమిటా సంకల్పం? ఇక్కడ పిరమిడ్ రావాలని. మన అందరి సంకల్పం ఒకటే. ఇండివిజువల్ సంకల్పం లేవు ఇక్కడ. నేను చెప్తాను, కళ్ళు మూసుకోండి. ఎందుకు మనం ఈ హోమం చేస్తున్నాము? సంకల్పం ఏంటంటే
శుద్ధ సనాతన ధర్మ స్థాపన కోసం, ఆ శుద్ధ సనాతన రక్షణ విస్తరణార్థం, సర్వహిత సర్వాభ్యుదయ సర్వలోక సర్వజీవన మంగళమయ జీవనార్థం, మమ సర్వాభీష్ట బల సిద్ధ్యర్థం. మమ అంటే నా యొక్క ఆ సంకల్పం ఏమిటంటే, మన అందరి సంకల్పం ఒకటే, ఇక్కడ పిరమిడ్ రావాలని, ఆ పిరమిడ్ రావాలని సకల దేవతా సమేత వ్యాహృతి హోమం కరిష్యే. సకల దేవతలను మనం ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. మన ఇంటికి ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఏ విధంగా అయితే మహానుభావులను గొప్ప గొప్ప వాళ్ళని ఎలా ఇన్వైట్ చేస్తామో అలాగా మనం దేవతలను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము. సకల దేవత వ్యాహృతి హోమం కరిష్యే. సంకల్పం చేసుకోండి. పిరమిడ్లో పూర్తి నిర్మాణమైనటువంటి ఆ పిరమిడ్లో కూర్చున్నట్టుగానే భావన చేయండి కొద్ది క్షణాలు. ఓకే, ఇప్పుడు హోమ ప్రజ్వలన. శ్రీనివాసులు హోమ, అది అగ్గిపుల్ల అంటే అది మధ్యలో ఇది ఉంది కదా, ఏంటి? ఓకే, ఇప్పుడు మేళతాళాలు లేవు కాబట్టి మనమే మన క్లాప్స్తోనే ఓకే, ఈ కరతాళ ధ్వనిని మేళతాళాలుగా భావిద్దాం. తర్వాత ఇప్పుడు ముందు మనం పంచభూతాలను ఇన్వైట్ చేద్దాము. మనం ఇంతవరకు ఎప్పుడైనా పంచభూతాలకు కృతజ్ఞత చెప్పుకున్నామా? పంచభూతాలతోనే మనం తయారు చేయబడ్డాము. మనలో పంచభూతాలు ఉన్నాయి, మన బయట పంచభూతాలు ఉన్నాయి. ఒకటి చూద్దాం. ఆకాశం బయట ఉందా, మన లోపల ఉందా? ఆకాశం లేకపోతే గుండె కొట్టుకుంటుందా? స్పేస్ లేకపోతే గుండె ఇలా కొట్టుకుంటే స్పేస్ ఉంటేనే కొట్టుకునేది, కాబట్టి ఆకాశం ఉంది. తర్వాత వాయువు లేకపోతే బయట ఉంది, లోపల ఉంది. లోపల వాయువు లేకపోతే మన పని అవుట్, కాబట్టి వాయువు ఉంది. తర్వాత అగ్ని, ఉష్ణోగ్రత ఉందా, వేడి ఉంది. తర్వాత వైశ్వానరుని రూపంలో మనలో ఉన్నాడు. తర్వాత గంగ, నీరు ఉందా, రక్తం అదంతా నీరే. 70% భూమి మీద ఉంది, మనలో కూడా 70% గంగ ఉంది. తర్వాత భూమాత, సంచి, మనం మోసే సంచి అంటే ఈ శరీరము, ఎముకలు అదంతా కూడా భూమి. మరి ఈ పంచభూతాలకు ఎప్పుడైనా మనలో ఉన్నటువంటి పంచభూతాలకు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. మరి ఈరోజు ఈ శుభ సందర్భాన మనం ఆ పంచభూతాలకు కృతజ్ఞత చెప్పుకున్నాం. ఒక్కొక్క భూతాన్ని మనం ఎప్పుడు, భూతం అంటే ఒక్కొక్క దేవతను మనం ఆహ్వానించుకొని ఆ దేవతలకు మనం అర్ఘ్యం సమర్పిస్తాం. అర్ఘ్యం అంటే అక్కడ నేను స్వాహ అన్నప్పుడు మీరు ఆ స్పూన్తో అక్కడ నెయ్యి వేయండి, స్వాహ అని చెప్పినప్పుడు. తర్వాత మిగిలిన వాళ్ళు మీరు నేను ఒకటి చెప్తాను, అంటే మీరు మంత్రమేం చెప్పక్కర్లేదు, కానీ ఒక సాక్షిగా అంటే ఇప్పుడు ఆ సూర్యుడు ఉన్నాడు అక్కడ. సూర్యుడు మనల్ని చూస్తున్నాడు, మొత్తం కోటాను కోట్ల జనాలందరినీ చూస్తున్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడినవే, ఏం ఇంట్రెస్ట్ తీసుకున్నావే, నువ్వు అన్నీ తిన్నావా, ఎందుకు నేను అలాగున్నావు, ఎందుకు తెల్లగున్నావు అని ఏమైనా ఆయన ఇంటర్ఫేర్ అవుతున్నాడా? ఎవరు? సూర్యుడు సాక్షిగా ఉన్నాడు. అలాగే మీరంతా కూడా ఒక సాక్షిగా ఆ అగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ జ్వాలను పరమాత్మగా భావించి అటువైపే చూస్తూ ఉండండి. అన్యమైన ఆలోచనలు వద్దు. వీలైనంత వరకు మీకు అత్యంత అవసరం ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. సెల్ ఫోన్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయదండి, ఎందుకంటే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే ఇక్కడ వైబ్రేషన్స్లో వీకెన్ అవుతాయి, ఇంటర్సెప్ట్ అవుతాయి. ఈ గోగు పేడ వాడాం కాబట్టి వైబ్రేషన్స్ చాలా వరకు కంట్రోల్డ్గా ఉంటాయి. అత్యవసరమైతే ఈ ప్రాంగణం బయటికి వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ నుంచి మాట్లాడదండి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అవి డిస్టర్బ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఆకాశ గాయత్రి అంటారు దీన్ని. నేను స్వాహ అన్నప్పుడు నేను అందులో వేస్తూ ఉండండి. ఓకే. ఓం ఆకాశాయ చ విద్మహే
నమో దేవాయ ధీమహి తన్నో గగనం ప్రచోదయాత్ స్వాహ. ఇప్పుడు వాయు గాయత్రి. ఓం పవన పురుషాయ విద్మహి సహస్రమూర్తయే ధీమహి తన్నో వాయు ప్రచోదయాత్ స్వాహ. తర్వాత అగ్ని గాయత్రి. ఓం మహాజ్వాలాయ విద్మహి అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహ. తర్వాత గంగా గాయత్రి. ఓం త్రిపదగాయై విద్మహి భాగీరథ్నై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్ స్వాహ. ఇప్పుడు భూమాతకు, అన్నింటినీ భరించేటువంటి భూమాతకు మరి ఈ పిరమిడ్ మన పునాదుల విషయం ఎంత తొగినామో, ఎంత లోతు తొగినామో ఆ మహాతల్లిని అవన్నీ భరిస్తూ ఉంది. మనం చేసే ప్రతి పనిని ఆమె భరిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది. అటువంటి భూమాతను ఇప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము. ఓం ధనుర్ధరాయ విద్మహి సర్వ సిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహ. ఇప్పుడు పంచభూతాలను మనం ఆహ్వానించుకున్నాం. మన శుభకార్యం జరిగేటప్పుడు పెద్దవాళ్ళని ఎలా పిలుస్తామో అలాగా ఇప్పుడు మన పంచభూతాలను ఆహ్వానించాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వాళ్ళందరికీ నమస్కరించుకోండి ఆ పంచభూతాలకు. ఓకే, ఇప్పుడు గణేష గాయత్రి. ఇప్పుడు 26 మంది దేవతలు మనం పిలుస్తున్నాము. ఫస్ట్ గణేశుడు. ఓం ఏకదంతాయ విద్మహి వక్రతుంగాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. ఓం కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహ. దుర్గా గాయత్రి ఇది. రుద్ర గాయత్రి తర్వాత ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహ. లక్ష్మీ గాయత్రి. ఓం మహాదేవ్యై చ విద్మహి విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి షిరిడివాసాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్ స్వాహ. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ. ఓం భాస్కరాయ విద్మహి దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ స్వాహ. ఓం దాశరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహి మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహ. ఓం దేవకీనందనాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ స్వాహ. ఓం నిరంజనాయ విద్మహి నిరాపాశాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహ. మనకు సమీపంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారిని ఆహ్వానించుకున్నాం ఇప్పుడు. ఓం శ్రీ 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 విరాట్ రూపాయ మహామర్దిని తన్నో చౌడేశ్వరి ప్రచోదయాత్ స్వాహ. ఓం శ్రీ 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 విరాట్ రూపాయ మహామర్దిని తన్నో చౌడేశ్వరి ప్రచోదయాత్ స్వాహ. ఓం శ్రీ 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 విరాట్ రూపాయ మహామర్దిని తన్నో చౌడేశ్వరి ప్రచోదయాత్ స్వాహ. ఇందాక గుడికి వెళ్ళినప్పుడు శంకర పిల్లలను ఎత్తుకున్నట్టు ఆ గొర్రె పిల్లను మేకను బాగా దానికి పూలు అలంకరణ చేసి బొట్టు పెట్టి మరి తీసుకొని పోతున్నారు పుణ్యాత్ములు. అటువంటి దృశ్యాలు మనం భవిష్యత్తులో చూడకుండా ఉండాలని
వారికి సద్బుద్ధి ప్రసాదించాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. వచ్చిన వాళ్ళు చెప్పండి మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇంకొకసారి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. తర్వాత గాయత్రి మంత్రం మనందరికి తెలిసిన మంత్రం, మీరు కూడా చెప్పండి 3 సార్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఆ కర్రలు కొంచెం అట్లా పైకి అనండి, మంట కొత్తవద్దులే. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ స్వాహా. ఇప్పుడు నాగరాజ స్వామికి మరి హోమం చేయకముందే ఈ మధ్యనే నాగరాజు ఇక్కడ దర్శించినట్టు మన శ్రీనివాస్ పెట్టిన వీడియో ద్వారా మనమంతా చూసామనుకుంటా కదా. మరి ఆ నాగరాజ స్వామికి మనం ఓం నాగరాజాయ విద్మహే శివభూషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ స్వాహా. ఓం నాగరాజాయ విద్మహే శివభూషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ స్వాహా. కొత్త వేద్దా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ స్వాహా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ స్వాహా. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ స్వాహా. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ స్వాహా. ఇప్పుడు దత్తగాయత్రి మంత్రము. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ స్వాహా. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ స్వాహా. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ స్వాహా. చివరి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా. సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం ఇది. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా.
పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వం వై పూర్ణస్వాహ, సర్వం వై పూర్ణస్వాహ, సర్వం వై పూర్ణస్వాహ. ఇప్పుడు ఆ నెయ్యి కాలిన భాగాల్లో అంతా వేసేసేయండి, కాలని భాగంలో అంతా వేసేసేయండి. వేసి ముందుకు కర్రలను వీలైతే ముందుకు జరపండి. మనం చేసినటువంటి ఈ హోమంలో ఏమైనా దోషాలు ఉంటే మన్నించమని ఒక చివరిగా చెప్పుకునేటువంటి శ్లోకం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, నారాయణాయేతి సమర్పయామి, నారాయణాయేతి సమర్పయామి. ఇప్పుడు శ్రీదేవి ఏం చేస్తామంటే ఆ దేవతలకు మనం పొద్దున చేసిన ప్రసాదం అంటే అది మనం అందరు తినేది, ఇది వాళ్ళకి అర్పించేది. ఇది కొద్దిగా ఆకులో మన తమలపాకులో పెట్టేసి కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తారంటే వేణుగోపాల్, మనం పంచభూతాలకు చేసినాం కాబట్టి 5 టెంకాయలు కొట్టేసి కొద్దిగా అది దాంట్లో హోమకుండం వేయాలి. 5 టెంకాయలు కొట్టేసి 5 చోట్ల పెట్టేసి అది ప్రకృతికే. నువ్వు తెల్లవారుజాము చేసింది అదే పాయసం కాదమ్మా, నెయ్యి అన్నమే, నెయ్యి అన్నం మాత్రమే అర్పించాల్సింది మనం. అదొద్దు, నెయ్యితో చేసి నెయ్యి అన్నం మాత్రమే కొద్దిగా మన తమలపాకులో పెట్టి వేసేసేయండి. 5 టెంకాయలు కొట్టేసి 5 చోట్ల పెట్టేసేయండి అంతే, అది ప్రకృతికి వదిలేసేయండి. లాస్ట్లో ఇక్కడ శ్రీనివాసులు ఒక టెంకాయను ఇక్కడ కొట్టేసి ఒకటి ఇక్కడే శ్రీనివాసులకి ఇచ్చేసేయండి. రాయి టెంకాయ కొట్టడానికి రాయి ఎట్లా కొడతావు? రాయి 4 మూలలు ఇది వేసేసేమ్మా, అట్లా మధ్యలో వేసేసి ఇప్పుడే వేసేసి పూర్ణాహుతి. అది మాత్రం వేయండి, మీతో వేద్దండి. 5 టెంకాయలు కొట్టేసినారా? శ్రీనివాసులు నీ ఒక టెంకాయ కొట్టేసి ఇది మన ఆ నీళ్లు దీంట్లోనే పోసి అందరి మీద చల్లేసేయండి, సరిపోతుంది. నెయ్యి అంత వేసేసినారు కదా, మిగిలిన నెయ్యి అంత వేసి ఓకే ఓకే కర్రల మధ్యలో కనండి వీలైనంత వరకు మంటలోకి. ఓకే, ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు దయచేసి కూర్చోండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి మనం. ఇప్పుడు ధ్యానం తర్వాత మనం ప్రసాదం తీసుకుందాము. నేను చెప్పినట్టు పలకండి అంతా. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే కళ్ళు మూసుకోండి. దయచేసి ఎవరు కళ్ళు పెట్టుకోండి.
నాటక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎటనెదుట కలది ప్రపంచము ఎటనెదుట కలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము కుడి చేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము కొడిగట్టుకొని నా ఉభయ కర్మములు ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము
నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే వెంకటేశ ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే గగనము మీది కైవల్యము ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే గగనము మీది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము ఓకే మాస్టర్స్, గట్టిగా ఇంకా గట్టిగా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస దంపతులు పిల్లలు వీరిద్దరూ ఒక మూడు సార్లు హోమం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని సకల దేవతలు అక్కడ మనం ఆహ్వానించినాము వారికి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత కోయలగుంట బాబాజీ సభ్యులు మిగిలిన కార్యక్రమం మొదలైన వరకు మీరు శ్రీచక్ర పిరమిడ్ కాబట్టి లలితా సహస్రనామం కనుక చెప్పగలిగితే చెప్పండి, ఒక అరగంట సేపు. మిగతా అక్కడ అరేంజ్ బుక్స్ తెచ్చినా నేను. సరే 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 ఓకే. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గర్ల్స్, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు. పత్రి సార్ చెప్పిన దానికి మనకు ఈ హోమానికి అంతర్ముఖ సంబంధాలు, ఇవి బాహ్యముఖంగా ఎవరు చూడొద్దు. అంతర్ముఖ సంబంధాలు చాలా ఉన్నాయి. ఈ హోమం చేస్తారని మా భార్యకు ముందుగానే, అంటే సార్ చెప్పంతోకే ఇట్లా మనము పిల్లలు అందరూ కూర్చొని సకల దేవతలు అంటే ఆత్మగా ఎంతమంది వచ్చారు, ఇళ్ళకాడ ఉన్న వాళ్ళ యొక్క ఆత్మలు కూడా సకల దేవతల యొక్క సారాంశంలో ఉన్న వాళ్ళు అందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ రాకున్న వాళ్ళు అందరూ ఆత్మపరంగా ఇక్కడికి వచ్చారు. సరే, అందరూ సకల దేవతల యొక్క హోమం చేస్తామంటే మేము మా భార్యకు వచ్చిన అనుభవాన్ని నేను గ్రూప్లో పెట్టాను మీ అందరికీ. అయితే దానికి ఎవరు స్పందిస్తారో చూద్దాం. ఎవరు చెప్పారంటే సాక్షాత్ సదానంద స్వామి చెప్పాడు. ఇది ఎవరు ఏమి చెప్పినా అది చేయమన్నాడు. ఎవరు ఏం చెప్పినా విని తర్వాత నీకేమనిపిస్తే అది చేయమన్నాడు. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను, ఎవరు చెప్తే ఏదైనా వినాలా. తర్వాత మాకు లోపల అనిపించింది, గురువు అనిపించింది కరెక్ట్ అయితే చేస్తాం. ఇప్పుడు ఇది మాకేం ఆయన ముందే ఏం చెప్పలేదు, మాకు అనుభవం వచ్చింది. ఇట్లా హోమం చేపిస్తారు, మీరు చేపించుకోండి.
అంటే కరుణ కుమార్ సార్ చెప్తే చేయడం అని కాదు, ముందు సదానంద స్వామి చెప్పినాక ఫిజికల్ గా సదానంద స్వామి ఆయన రూపంలో చేపిస్తున్నాడు. అందుకని మాస్టర్కి ఇద్దరికి దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మాస్టర్స్ ఇప్పుడు మనకు 2 రూములు తయారయ్యాయి. అక్కడ స్టేజ్ మీద సరస్వతి ప్రాంగణాన్ని కరుణ కుమార్ సారు, సుబ్బారెడ్డి సారు ఇద్దరు దాన్ని ఓపెనింగ్ చేయాలా. తర్వాత అన్నదానానికి సంబంధించిన ఒక రూమ్ ఉంది. మహాలక్ష్మి మేడం, మాధవి మేడం సభ్యులు ఎవరున్నారో, ఇక్కడ వచ్చిన సభ్యులు ఎవరున్నారో అందరూ ఆ అన్నదానం యొక్క రూమ్ని ఓపెనింగ్ చేయండి. ఇంకొకటి విశ్రాంతి గది, అంటే మనకి ఏదన్నా మెటీరియల్ వేసుకొని ఇద్దరు ఉండడానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ను శేఖర్ సార్ తరఫున ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఆ రూమ్ని ఓపెనింగ్ చేయండి. ఇప్పుడు శేఖర్ సారు ఒక చెట్టు ఓపెనింగ్, తర్వాత సుబ్బారెడ్డి సారు ఒక చెట్టు ఓపెనింగ్, కరుణ సారు గారు ఒక చెట్టు ఓపెనింగ్, ఇంకొచ్చేసి మహాలక్ష్మి మేడం గారి ఒక చెట్టు ఓపెనింగ్. నలుగురు అందరూ ఆతిథ్యంలోనే ఆ చెట్లు ఓపెనింగ్ కార్యక్రమం కూడా చేద్దాము. తర్వాత స్టేజ్ మీద కొన్ని సత్సంగాలు, ఇక్కడ మాస్టర్స్ వచ్చిన అనుభవాలు, సభ్యుల అనుభవాలు చెప్పుకొని టీఎంసీ ఛానల్ పంపించిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం 5 గంటల వరకు ఉంటుంది. భోజనం చేసినా కూడా మన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద ఎక్కి చెప్పాల్సిందిగా మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు ప్రదర్శన చేసుకుని వెళ్ళండి, తర్వాత మిగతా వాళ్ళు చేసుకుని వస్తారు. తర్వాత లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వేణుగోపాల్ ఎవరో మీరు నెయ్యిలో వేసి అది విభూతిని బొట్టు చేసి అందరికీ ఇవ్వండి. చాలా పవిత్రమైన బొట్టు అది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ఈ పవిత్ర జలం ఇట్లంతా చిలకరించండి. లేట్గా వచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఒకరు. వేణుగోపాల్ ఎక్కడ? వేణుగోపాల్ భాష నువ్వే నీళ్ళు అట్లా అందరికి స్ప్రింకిల్ చేయకుండా ఒక లేట్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ అట్లా స్ప్రింకిల్ చేసేసి అందరి మీద. వేణుగోపాల్ ఇది తర్వాత అంతా కాలిన తర్వాత ఒక గిన్నెలో సేకరించది, నెయ్యి వేసి కలిపి అందరికీ ఇచ్చి మిగిలింది కార్నర్స్లో వేసేసి. శ్రీదేవి ఇది హారతి పాట పాడకూడదు, ఇది లలిత అమ్మవారి పాట. ఎక్కడ? లక్ష్మి అది హారతి పాట ఇచ్చినారు, పాడండి మీరు. ఇంకా ఉండదు, మీరు వెళ్ళండి. మిగిలిన వాళ్ళు ప్రదర్శన చేసుకోండి. లక్ష్మి భగవద్గీత హారతి పాటేనా సార్? ఉంది సెల్లులో బయట పట్టుకుంటాను. అక్కదేమో డబ్బులు ఇవ్వు, ఇస్తాం. కూర్చో కూర్చో. మొదలు పెట్టండి. శ్రీ మహారాజ్ఞికి శ్రీ మహాలక్ష్మికి శాంకరీ శుభకరీ నీరాజనం నీరాజనం నీరాజనం. శ్రీ మహారాజ్ఞికి శ్రీ మహాలక్ష్మికి శాంకరీ శుభకరీ నీరాజనం నీరాజనం. శ్రీపట్రపురమందు కొలువున్న భైరవి
శోభిని కళ్యాణి సంహారిణి బ్రహ్మణి నారాయణి నాదరూపిణి హృదయ కుసుమాల నీరాజనం హృదయ కుసుమాల నీరాజనం 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 శ్రీ మహారాజ్ఞికి శ్రీ మహాలక్ష్మికి శాంకరి శుభకరి నీరాజనం 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 రాజీవలోచన రాకేందు వదన వామనయన మహాసన విజ్ఞాన కలన శరశ్చంద్ర నిభానన పద్మనయన నీరాజనం పద్మనయన నీరాజనం 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 శ్రీ మహారాజ్ఞికి శ్రీ మహాలక్ష్మికి శాంకరి శుభకరి నీరాజనం 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 నీరాజనం. ఇది పట్టు మేడము మంగళము జయ మంగళము శుభమంగళము జననీ శుభమంగళము జననీ మంగళము జయ మంగళము శుభమంగళము జననీ శుభమంగళము జననీ మంగళదాయిని మంగళకారిణి మంగళరూపిణి జననీ మంగళదాయిని మంగళకారిణి మంగళరూపిణి జననీ మంగళము శుభమంగళము జయ మంగళము జననీ శుభమంగళము జననీ బంగారు కాంతుల బాలిక శృంగార మమతల డోలిక బంగారు కాంతుల బాలిక శృంగార మమతల డోలిక రంగనాథపై మాలిక శ్రీరంగ మంగళ దీపిక రంగనాథపై మాలిక శ్రీరంగ మంగళ దీపిక మంగోద్భవ పద సేవిత సారంగధర హృదయ నాయక గంగోద్భవ పద సేవిత సారంగధర హృదయ నాయక మంగళము జయ మంగళము శుభమంగళము జననీ మంగళము జననీ శివం భజే భవం భజే శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని దవం భజే శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని దవం భజే వరం భజే పరం భజే నిరుపమమురుతరమజం భజే వరం. ఓకే, ఇక్కడికి వచ్చిన మీ అందరికి ఆత్మీయులందరికీ
మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ ధ్యాన యజ్ఞ ఫలితం మనం పొందినమా లేదా? సో ఎవరైతే ఇప్పుడు ఋషుల కాలము ఒకటి తీసుకుంటే ఫ్రెండ్స్, గురువుగారు చెప్పింది యజ్ఞాలు, కోటి స్తోత్రం, ఒక ధ్యానం మనకు తెలుసు. కానీ పూర్వము తపస్సు చేసేవాళ్ళు ఋషులందరూ, ఓకేనా? మరి తపస్సు చేస్తూ ఉన్నా కూడా యజ్ఞాలు చేశారు ఋషులే కదా. అప్పుడు రాముని కాలంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ ఋషులందరూ ఏం చేశారు? ఏదన్నా ఫలితం కావాలన్నా, ఏదన్నా సరికాంది, ఏదన్నా పోవాలన్నా ఏం చేసేవాళ్ళు? ఒక యజ్ఞం తలపెట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు సకల దేవతలతో సంకల్ప ధ్యాన యజ్ఞం ఇక్కడ జరుపుకున్నాము. మరి మనమందరం ఎంత పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ నేను అస్సలు నమ్మలే. ఏంది సీను వచ్చి ఇది అది అంటున్నాడు, ఉండే విషయం. అస్సలు వచ్చినా కూడా అస్సలు రెస్పాన్స్ కాలేదు. నందెల పిరమిడ్కి వచ్చాడు, చెప్పాడు, అస్సలు రెస్పాన్స్ కాలేదు. మాకు అనిపించినప్పుడు నువ్వు చెప్పినది ఆలోచిస్తాం, అంతేగాని నువ్వు బలవంతం చేయకూడదు, కండిషన్గా చెప్పా. ఇప్పటికే అందరు వచ్చి అడుగుతున్నారు ఎక్కడి నుంచి తెస్తారు అన్నట్టు మాట్లాడినా నేను కూడా. తర్వాత ఒక 15 రోజులకు నాకే అనిపించింది, నాకన్నా ముందు నా కొడుకు కనిపించింది. సీను ఇట్లా పిరమిడ్ కడుతున్నాడు, ఇట్లా చెప్పాడు కదా, దాంట్లో భాగస్వామి అవుదాము మనం కూడా, ఇట్లా చెప్పాడు 1,44,000 అని. ఏందబ్బా వీడు ఇంత సడన్ గా ఇట్లా అంటున్నాడు అని అనుకునేసరికి నేను అనేది ఇప్పుడు మాస్టర్ సార్ 2 రూములు ఓపెనింగ్ చేసుకొని వచ్చి ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, రండి, చేయి పట్టండి, వాళ్ళ ముందర చేయి పట్టండి, ఒకరికొకరు చేయి సపోర్ట్ ఇవ్వండి. శ్రీశక్తి మహాశక్తి మీరందరూ లేదు, మేము లేం తల్లి, కాబట్టి మీరు ఖచ్చితంగా మీ చైతన్య శక్తి మాకు చాలా అవసరము. లోక కళ్యాణానికి శ్రీశక్తికి జై, దగ్గర పోయినా బయటకు వచ్చేటప్పుడు లోపలికి వచ్చి బయటికి రండి, తీస్తాడు మీరు లోపలికి పోయి వచ్చేటప్పుడు. పురుషులందరూ ఓపెన్ చేసుకోండి. వాళ్ళ మొబైల్. అందరికీ నమస్కారం. రవి సార్ పెళ్లి పనులు మళ్ళీ మన స్టేజ్ కాడ కూర్చొని మాట్లాడాలి. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి, నేను స్పీడ్ కాదు, నాకు ఇచ్చిందే గుర్రం సదానంద స్వామి, కానీ నేను ఆగలేను కూడా. అవతల్లి కూడా కదా, అవతల్లి పురుషశక్తి.
దాచుకుని దోసుకోబడతాది. అందరు నిలబడండి. అమ్మ ఇక్కడే ఉండండి. చెట్టు రండి సార్ ముందుకు. ఇక్కడున్నా అందరు రండి, ఇట్లా వారకు రండి సార్. సార్ తరుణ్ కుమార్ సార్, మీరు ఇంగిట్లా ముందుకు రండి సార్. అందరికి బిగ్ క్లాప్స్. రండి, చెట్లు నాటేసి రాపండి సార్. రాపండి ముందు ఫస్ట్. వంటశాల శ్రీశక్తి అమ్మ తల్లి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంక అక్కడికి వస్తాను. చెట్టు కాడికి రండి మాస్టర్. రండి సార్, అందరు రండి. అయ్యో ఒక బిందె నీళ్ళు తెచ్చి పెట్టిందారు ఎవరో ఒకరు. సార్ మీకు ఇచ్చాను కదా, పోయింది సార్ కాడ కొంచెం మళ్ళీ కింద పెడతా. కొంచెం పైకి ఎత్తాలా, కొంచెం ఉంచండి. ఓకే, లేదు ఇక్కడ దిగండి, మీరు దిమ్మెది చూసుకుంటాను నేను. అంగ పట్టుకోండి. ఓకే సార్, అందరు కెమెరా తీయండి సార్. బిందు పెట్టారా? రౌండ్ తిరిగండి అక్కడ నుంచి ఇట్లా సుబ్రాయుడేనా? ఆ వల్ల కొంచెం ఎద్దిద్దాం. ఇట్లా బయటికి పో సినా, ఇట్లా ఇట్లా సినా బయటికి పో, బయటికి ఓపెన్ ప్లేస్లో పో. ఇంకా తలా ఇంత మన్ను నేను కుళ్ళగిస్తాను, పోసి దొబ్బండి అంతే. ఇంత మాత్రమే ఉండాలన్నమాట. లేదు లేదు, మళ్ళీ రోడ్డు జరిగిన రోడ్డు అదే కాంపౌండ్ కట్టాలంటే చెప్తున్నారు. దిగుతే ఇంకా మంచిదే. మీరు దిగితే నేను పైన ఉంటా హాయిగా.
పట్టుకోండి, తీసుకోండి, చిన్నగా తీసుకోండి. అది సార్ కవర్ తీస్తారు, ఇప్పుడు కవర్ తీస్తారు. మొత్తం తీసేయండి, కవర్ ఉంది సార్. కొంచెం ఉంచుకో చెప్తాం. ఇసుకేది ఇసుకే ఎత్తండి సార్, ఎక్కడ సార్ నిమిషం చూస్తా. కొంచెం జరుగు మాస్టర్. చూడండి సార్, దానికి ఆ పక్క కొంచెం మంది వరకుకోకుండా హరి సదానంద స్వామి. తలాయింత మన్నే అమ్మా ఈ వల్లకి వచ్చి వాళ్ళ దగ్గర మేలు వాళ్ళ అయ్యా నీళ్ళు పోయండి, ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు. ఓకేనా? అడుగు దొబ్బాలి, అడుగు దొబ్బాలి. పాయింట్ పైకి అనుకో. ఇటు రండి మాస్టర్, శ్రీశక్తి గారికి రండి. మళ్ళీ వేసుకుంటారు మాస్టర్. వెరీ గుడ్. బోరాశంకరుడా, ఏంది శంకర? పట్టుకొని చైతన్య, మీ చైతన్య శక్తి కావాలా? జై చైతన్య శక్తికి. ఇటు తిరుగు, పట్టుకోవచ్చు చెట్టు. ఇసుక పోయింది, నువ్వు దిగుతారు, ఇద్దరు దిగిపోండి, ఇద్దరు దిగిపోండి. నువ్వు దానికి స్పాన్సర్ అయింది, ఈ వదిన దీనికి ఇస్తాను, ఇది వదినకి ఇస్తానంట డబ్బులు, అది దానికి మీరు దీనికి నీకు ఎత్తుతే అతికిచ్చదవే. లాగు లాగండి. ఇది ఇసుక మధ్యలో పెట్టండి. పోయి పోయి ఉండు ఉండు. ఇట్లా చూడు, కొద్ది ఈ పక్క తిరగండి. మేడం ఇట్లా తిరుగు. మేడం మీరు కూడా చూడకండి, చేయండి చేయండి. చేయండిలే. అంటే కొద్దిగా కేసు వాడాలని వాళ్ళ ఆలోచన. దిమ్మల్ని దొబ్బండి కొద్దిగా మట్టి. కొంచెం జరగండి. లేదు అమ్మా, మీరు కొంచెం జరగండి తల్లి, జరగండి. జరగాయా? ఇసుకే తల్లి రారు మీరు, మట్టితో మీరు దూకలేరు కానీ. అమ్మా నీళ్ళు ఎవరో పోయండి. అన్నా పాపదే అది
ప్రకృతి మాతాకు ప్రకృతి మాతాకు ప్రకృతి మాతాకు శ్రీ శక్తికి శ్రీ శక్తికి శ్రీ శక్తికి లాస్ట్కి రండి. పత్రిజీ మహారాజ్కు పట్టుకు సుబ్బమ్మ చెట్టు పట్టుకో. 4 చెట్లు అట్లా పక్కల యాభై చిన్నది సర్పోర్ట్ మంచిది. అక్కడికి రా మళ్ళీ చూద్దాం ఈ సెక్షన్ ఇంకా అందరు దిగితే గుంతలోకి సరిపోరు. చేయి పట్టుకోండి అంతే, అందరం చేసినట్టే. ఎవరో ఒకరు అందుతారు లేదు పట్టుకోవచ్చు. మేడం గారు ఒక్కరేనా సార్? నేను రానా? మీకు ఇచ్చేసి మీరు దిగండి. నేను దిగనా? దిగండి. ఏం కాదు లేదు. జై సదానంద స్వామికి, జై సదానంద స్వామికి, శ్రీ శక్తికి, శ్రీ శక్తికి, ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు అట్లా ఫోటో పట్టుకోండి. నేను ఇది తీస్తా, మళ్ళీ తీసినాక నేనే చెప్తాను. ఫోటోనే పెట్టండి. వీడియో అమ్మాయికి అమ్మాయికి అరే వీడియో అంటే మీరా వీడియోది ఇట్లా అంటే కానీ రాదు. పక్క కనాల ఎంత లోపలికి గట్టి అంత పెద్దగా ఉంటాయా అనుకోలే వదిన అసలు ఎక్కువ చేల కాడ మీరు పోయింది చేలకు చూస్తుందా కాడ అందుకే వేసుకోండి. జై సదానంద స్వామికి, జై పత్రిజీ గురువు గారికి. నేను చూస్తా, మీరు అట్లనే ఉండండి. ఒక్క నిమిషం. లావులా ఉంటుంది లాగుసిను మళ్ళీ ఒక రోజు కానీ సర్దాల్సిందే అందరూ. ఇసుక కావాలి. సరిపోయిందిలే చక్కగా. ఇసుక పోయండి. బొమ్మ కాదు నీళ్ళు పోయండి ఎవరొకరు. ఇదండి మేడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పోయి కళ్ళమ్మ